హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 8 వినేద్దామండి. రజనీ ఊర్లో లేడు. జనరంజని సిమెంట్ కంపెనీ వారికి రజనీ రాసి ఇచ్చిన పబ్లిసిటీ బాగా నచ్చింది. అత్యంత అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న పబ్లిసిటీ వల్ల ఆ కంపెనీకి త్వరలోనే గుర్తింపు వచ్చింది. వాళ్ల కుటుంబ మిత్రుడైన మరొకరు బెంగళూరులో నీలగిరి ఫ్యాన్స్ అని తయారు చేస్తున్నారు. వాటికి విస్తృతంగా పబ్లిసిటీ కావాలి అని అనుకున్నారు. జనరంజని సిమెంట్ కంపెనీ వారు రజనీని బెంగళూరు రమ్మని రాశారు. డబ్బు విషయంలో నీలగిరి ఫ్యాన్స్ వారిది కూడా మంచి అవకాశంగానే ఉంది. రజనీ బెంగళూరు వెళుతుంటే తను కూడా వెళ్దామని అనుకుంది. కానీ ఇక్కడ ఆఫీసులో పని ఉండడంతో ఆగిపోయింది. రజనీ ఒక్కడే వెళ్ళాడు. ఈ పబ్లిసిటీ ఏజెన్సీ ఒక సంస్థ అయ్యి అది ఇంజిన్ గా మారి రజనీ మేధల సంసారాన్ని తనతో లాక్కెళుతూ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి తప్పించసాగింది. మేధకి ఇది సంతోషం కలగజేస్తుంది. అందరూ రజనీ కృషికి మెచ్చుకుంటున్నారు. కృషి అతనిది, ప్రోత్సాహం మేధది. వ్యాపారం విషయంలో మేధ రజనీకి ఇస్తున్న మనోబలం అందరికీ తెలుసు. మేధ ఆ పూట ఆఫీస్ బాయ్ తెచ్చి ఇచ్చి వెళ్లిన పోస్ట్ చూస్తూ ముందు గదిలో కూర్చుంది. సుహాసిని 2 రోజుల క్రితం బొంబాయి వెళ్ళింది. మేధ రజని ఇద్దరూ స్టేషన్ కి వెళ్లారు. అక్క, నీ టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తుంటాను అంది మేధ. నేనేమైనా సరే పెద్ద మనీ తీసుకువస్తాను, తీసుకురాకుండా మాత్రం తిరిగి రాను ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా అంది. మేధ సుహాసిని చేయబోయే బాంబే ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. మమ్మీ ఇక్కడికి వస్తుందా? మమ్మీ వచ్చేసినా సరే, లేక తనని అక్కడకు రమ్మన్నా సరే, ఏదైనా సరే సిద్ధంగా ఉన్నట్టు వేయికళ్లతో ఎదురు చూస్తుంది. అడుగుల చప్పుడు అయితే తలెత్తి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. అత్తయ్య, మీకు ఇది ఇచ్చి రబ్బద్ది అంటూ గిన్నె ఒకటి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఏమిటది అంటూనే మూత తీసి చూసింది. క్యాబేజ్ పకోడీ. ఓ, నాకు చాలా ఇష్టం అంది. సుందరమ్మ గారికి నోటు దురుసుతనం ఎంత ఎక్కువ, చేతి నిండా పని కూడా అంతకు రెట్టింపు ఎక్కువ. ఆవిడ ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటుంది. రకరకాల వంటలు రుచిగా చేసి తెలిసిన వాళ్ళ అందరికీ పెట్టి వారు ప్రశంసిస్తుంటే ఆనందపడుతుంది. మేధకు ప్రతిరోజు ఏదో ఒకటి చేసి మేధ వద్దన్నా వినకుండా పంపిస్తూనే ఉంటుంది. వద్దండి అంటే, ఏదోలేమ్మా, లేవలేని పిల్లవి, మీ అమ్మ కూడా దగ్గర లేదు అంది. మీ అత్తయ్య నోరు పెద్దదే గాని పాపం మంచి మనసే. ఆవిడ ఒంటరితనం వదిలించుకోవడానికి పిండి వంటలో అంటూ అందరినీ కలుపుకుంటుంది అంది లేచి వెళ్లి గిన్నె లోపల పెట్టి వస్తూ. ఏం లాభం, ఒక్కొక్కసారి ఆవిడని చూస్తే జాలేస్తుంది. పిల్లలు ఉంటే ఎంత బాగా చూసుకునేదో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆవిడ ఎప్పుడూ ఇంతే. ఇరుగు పొరుగుని ఇట్టే కలుపుకుంటుంది. అందరిళ్ళకి వెళ్లి అడగకుండానే సాయం చేస్తుంది. తరువాత వాళ్ళు తనని సరిగ్గా మర్యాద చేయలేదనో కినుకుతో ఏదో ఒక వంకతో పోట్లాడి భేదం పెంచుకుంటుంది. వద్దమ్మా అంటే వినదు. ఆ పోట్లాటలతో నాకు తలనొప్పి వస్తుంది. ఇది తనే తెద్దామని అనుకుంది. బంధువులు వచ్చారు, అందుకని నన్ను ఇచ్చి రమ్మని తరిమింది. కూర్చోండి. సుమతి ఏం చేస్తుంది? ఆ ఇంటి నుంచి ఎవరు వచ్చినా మేధ తప్పకుండా సుమతి గురించి అడుగుతుంది. ఎప్పుడూ మర్చిపోదు. ఏముంది, మామూలే. గదిలో కూర్చుంది. ఓ పట్టాన భోజనానికి రాదు. ఎవరితోనూ మాట్లాడదు. 10 సార్లు పిలిస్తే విసుక్కుంటుంది. మందలిస్తే ఏడుస్తుంది. తనది నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సుమతి ధోరణి నేను గమనించాను. ఆ అమ్మాయికి మీరు ఏదైనా వ్యాపకం కల్పించాలి. తను ఆలోచన గుహలో నుంచి బయటికి వచ్చేలా చేయాలి మనం. వెళ్ళబోతున్న ప్రభాకర్ ఈ మాటలు వినగానే ఆగి వచ్చి మేధకి ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేయమంటారు చెప్పండి, నాకేం తోచడం లేదు. సుమతిని వదిలి వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. ఎలా ఉందో ఏమిటోనని ఆదురతతో అక్కడికి వెళ్ళినా నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది. కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండిపోతే మంచిదా అని ఆలోచిస్తున్నాను. మేధ అతను బాగా పరిచయం అయినప్పటి నుంచి చూస్తూనే ఉంది. ప్రభాకర్కి కుటుంబంలో విధి వంచితులు అయిన అక్కలు అన్న, తల్లి అన్న, మేనత్త అన్న ఎంతో ఇష్టం. వారి పరిస్థితులకి జాలితో కూడిన అభిమానం. అతనికి సుమతి అంటే మరీ ప్రాణం. ఆ అమ్మాయి భవిష్యత్తు మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సుమతికి ఎదురైన ఈ దురదృష్టంతో హోరాహోరీ పోరాడి చెల్లెల్ని ఎలాగైనా సరే మళ్ళీ మామూలు మనిషిని చేయాలని తాపత్రయం. అతని పోరాటం చూస్తుంటే తనకంటే ఉన్న గౌరవమానాలు రెట్టింపసాగాయి. అలాంటి అన్నగారు అండగా ఉండడం అనేది సుమతికి నిజంగా చాలా అదృష్టం. ప్రభాకర్లో నిజాయితీ, నిస్సహాయత గమనించి తనకి చేతనైనంత వరకు సహాయపడాలని తనకి ఎంతగానో అనిపించింది. నాకేం పాలుపోవడం లేదు అన్నాడు అతను. నేను కూడా ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అల్లిక బుట్టలు చేసే పని ప్రారంభిస్తే
లేక బొమ్మలు చేయడం అయితేనో? కుట్టు మిషన్ సబబా? లాభం లేదు. ఎక్కడా ఉద్యోగం చేయడం అనేది సుమతికి ఇష్టం లేనే లేదు. ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడదు. బయటికి వెళ్ళడమా? పిల్లలతో కలిసి గడిపితే కూతురు కోసం తహతలాడుతున్న సుమతి మాతృ హృదయం కాస్తైనా ఊరట చెందుతుందేమో అంది మీద. అది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలకి పాఠాలు చెప్తుంది. నాకు కూడా అనుభవం ఉంది. ఇక్కడే ఉండిపోవాలి అంటే నాకు కూడా ఒక పని కావాలి. మేము ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగానే ఉంది. ఇంటి యజమాని నా ఫ్రెండే. దుబాయ్లో ఉంటున్నాడు. ఇప్పట్లో రారు. ఇంటిని గురించి సమస్య లేదు. ప్రభాకర్ మేదని కాగితం ఇమ్మని జేబులోంచి పెన్ తీసి దాని మీద స్కూలు పెట్టాలంటే కావలసిన బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఎంత అవుతాయో లెక్క వేశాడు. మీద సామాను గురించి చెప్పింది. ఆయాలకి ఇవ్వాల్సిన జీతం లెక్క వేశాడు. అంతా లెక్క చూసి ఓహో పెద్ద ఖర్చు కాదు అన్నాడు. అయితే ఇంకేం మరి? ఇక ఆలస్యం చేయకండి, మంచి రోజు చూసి ప్రారంభించండి అంది మీద. ఈ రోజు నుంచి అదే ఏర్పాటు మీద ఉంటాను. ప్రారంభోత్సవం మాత్రం మీ చేతుల మీదగానే జరగాలి సుమా అన్నాడు. మేధ నవ్వింది. బాగుంది. దండ వేసుకుని రిబ్బన్ కత్తిరిస్తుంటే ఫోటో తీసి పేపర్లో వేస్తారా ఏమిటి? ముందు పిల్లల్ని చూడండి. మా ప్రయత్నం నేను చేస్తాను. రజని రాగానే చిన్న అడ్వర్టైజ్మెంట్ రాయమంటాను. ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పెట్టుకుంటే సని. మీ స్కూల్ ఆవరణం చాలా ఉంటుందన్నారుగా. నేను టీటీ కోచింగ్ కూడా ఓపెన్ చేయిస్తానండి. నేను టీచర్గా వస్తాను అంది. ప్రభాకర్ వెళ్ళడానికి లేచాడు. అతడిలో వచ్చినప్పుడు నిరాశ, నిర్లిప్తత మాయమైనాయి. ముఖంలో ఉత్సాహం తొంగి చూస్తుంది. చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీరు ఈ క్లిష్ట సమయంలో నాకు చాలా అండగా నిలిచారు అన్నాడు. తెలిసిన వాళ్ళం. ఒకరికి ఒకరు సాయం చేసుకోపోతే ఎలా? కృతజ్ఞతలు అంటూ నన్ను హైరాణ పెట్టకండి. రేపు నాకు ఏదైనా అవసరం అయితే మీరు నాకు సాయం చేయరా అంది. అయ్యో చేయకుండా ఉండడమా? తప్పకుండా చేస్తాను. కానీ మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్తాను. తొందరలోనే మీకు మళ్ళీ కనిపించి ఈ స్కూల్ గురించి చెప్తాను అని వెళ్ళిపోయాడు. మీదకి ప్రభాకర్తో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు ఎక్కువయ్యాయి. ఆడవాళ్ళంటే అతనికి ఎంత గౌరవం. చివరికి పని మనిషిని, బిచ్చగత్తెను కూడా అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. అతను ఆడవాళ్ళు ఎదురుగా కూర్చుని మాట్లాడేటప్పుడు అతని చూపులు స్త్రీ శరీరం మీద ఆబగా అటు ఇటు తారాట్లాడవు. అతని నిర్లక్ష్యం గాని విదిలింపు గాని లేనే లేవు చూపులో. స్త్రీలలో గల అజ్ఞానానికి అతను బాధపడతాడు. వాళ్లలో గల శక్తి వారికి తెలియదు. అదే వారి బాధలకి మూలం అవుతుంది అంటాడు. ఎప్పుడో పురుషులు తమ స్వార్థం కోసం వాళ్ల మనసుల్ని మైనపు ముద్దలని చేస్తే అదే నిజం అనుకుని నేటి వరకు అలాగే ఉంటున్నారు. స్త్రీ శరీరం బలహీనమే కావచ్చు, కానీ మనసు మాత్రం కానే కాదు అంటాడు. ఈ ప్రపంచంలో శారీరకంగా బలహీనుడైన అసాధారణమైన బుద్ధి బలంతో రాజ్యాల్ని ఏలిన నేతలు ఎంతో మంది లేరు. స్త్రీలు కూడా అంతే. తమ మనసు తమకి బాగా తెలిసిన రోజున గాని వారి బలం వారికి తెలిసి రాదు. మగవాడి దోపిడీకి లొంగిపోయి నిస్సహాయిలం అనుకుని భ్రమలో మౌనంగా ఉండిపోతున్నారే తప్ప ఎదురు తిరగడం లేదు. స్త్రీ ఎదురు తిరిగి నిలదీసిన రోజున గాని పురుషుడికి తమ చేస్తున్న తప్పు తెలిసిరాదు. వీళ్ల కాళ్ళకి చేతులకి ఉన్న సంఖ్యలో మన కంటికి కనిపించనివి. వారి మనసే వాళ్ళని పురుషుడికి ఆధిక్యం ఇచ్చి బానిసలుగా నడిపించుతుంది. స్త్రీలలో చైతన్యం ఇప్పుడిప్పుడే మేల్కొంటుంది. ఇప్పుడిప్పుడే వీరిలో మౌన పోరాటం మొదలవుతుంది అంటాడు. మీదకి అతనితో కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు, పేపర్లో ఏదో వార్త చదివినప్పుడు ఇలాంటి తర్కం వినడం చాలా ఇష్టం. మీదకి తన యూత్ సర్వీస్ సెంటర్ గుర్తుకొచ్చింది. ఇన్ని చేయాలని అనుకుంది తను. జీవన ప్రవాహం గమ్మత్తుగా పక్కకి వెళ్ళిపోయింది. మొన్న కరుణ వచ్చింది. ప్రదీప్ యూత్ సర్వీస్ సెంటర్కి ప్రెసిడెంట్ అయ్యాడట. దాన్ని ఒక బ్రోతల్ హౌస్గా మార్చేస్తున్నారట. దాని పేరు ప్రతిష్టలు మట్టిలో కలిశాయి. మీద అది విన్ని నిట్టూర్చింది. బాధగా అనిపించింది. తన పవిత్రమైన దేవాలయంగా భావించిన చోటు అది. ఎన్నెన్నో అనుకుంటాం. అనుకోవడానికి జరగడానికి చాలా దూరం ఉంది. మీద ప్రభాకర్ని పంపి వచ్చి కూర్చుని ఉత్తరాలకి జవాబులు రాస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మీద వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పోస్ట్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. టెలిగ్రామ్ మేడం అన్నాడు. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. నిజంగానా? మీద ఆతృతగా సంతకం చేసి తీసుకుంది. సుహాసిని దగ్గర నుండి వచ్చింది. మీదకి అప్పుడే కళ్ళు ఆనందంతో జంబగిల్లినట్టు అయ్యాయి. మమ్మీ ఏమంది? డాడీ ఏమన్నారు? వారు వస్తారా? తనని రమ్మంటున్నారా? మీద టెలిగ్రామ్ చూసింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్ అని ఉంది. మీదకి అక్షరాలు అర్థం కాలేదు. మళ్ళా చదివింది. కళ్ళలో క్రమంగా ఆనందం ఆవిరి అయిపోయి ఆదృత, భయం,
ఆందోళన వచ్చేశాయి. ఏమిటిది? నమ్మలేనట్టుగా మళ్ళీ చదివింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్. మీద తడబడి అడుగులతో లోపలికి వచ్చింది. ఒళ్ళు తూలిపోతుంటే అక్కడ కుర్చీ మీద చెయ్యి వేసి అక్కడే కింద కూర్చుంది. వాట్ అంటూ కుర్చీలో టెలిగ్రామ్ పరిచి మళ్ళా ఒక్కొక్క అక్షరమే చదివింది. ఎన్నిసార్లు చదివినా ఒకటే అర్థం. అద్దంలో లాగా చూపిస్తున్నాయి చావు వార్తని. మీదకి ఎవరో కడుపులో గేలం వేసి దుఃఖాన్ని పైపైకి లాగినట్టు పొట్టలో నుంచి దుఃఖం పైకి రాసాగింది. ఊపిరి ఆడనట్టు ఆయాసంగా గట్టిగా పీలుస్తుంది. మమ్మీ ఒక్కసారి ఏడవసాగింది. మమ్మీ అబద్ధం, ఇది అబద్ధం, నేను నమ్మలేను. మీద ఏడుస్తూ కుర్చీ చేతికి వేసి తల గట్టిగా కొట్టుకోసాగింది. మీద ఇంటి నుంచి సగం దూరం వెళ్లిన ప్రభాకర్ మనసులో స్కూల్ పెట్టడానికి బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు, ఆట సామాను సుమారుగా ఎంత అవుతుందో మళ్ళా అంచనా వేస్తూ పెన్తో అరిచేతిలో అంకెలు వేద్దామని పెన్ కోసం జేబులో తడుముకున్నాడు. పెన్ అందలేదు. చూస్తున్నాడు, అక్కడ పెన్ లేదు. ఏమైంది? అతనికి గుర్తొచ్చింది. మీదతో మాట్లాడుతూ అక్కడ టేబుల్ మీద మర్చిపోయి వచ్చినట్టు గుర్తుకొచ్చింది. అతను వెనక్కి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చాడు. అది సుమతి అతని పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చిన పెన్ను. మీద ఇంట్లో కాలు పెట్టిన ప్రభాకర్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. గదిలో కింద కూర్చుని మీద కుర్చీ చేతికేసి తల బాదుకుంటూ మమ్మీ మమ్మీ నేనే చంపేశాను నిన్ను అంటూ ఏడుస్తుంది. మీద ఏమిటిది? ఏమైంది? దగ్గరికి వస్తూ ఆతృతగా అడిగాడు. మీద తలెత్తి అతని వైపు చూసింది. మంకెన పువ్వుల్లా ఎర్రబడిన కళ్ళు దైన్యంగా అతని వైపు చూస్తున్నాయి. ప్రభాకర్ మమ్మీ అంటూ బావురమంది. మమ్మీకి ఏమైంది? ప్రభాకర్ అక్కడ పరువున్న టెలిగ్రామ్ తీసుకుని చూశాడు. మై గాడ్! అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. మమ్మీని నేనే చంపేశాను, నేనే బాధపెట్టి చంపేశాను, అందుకే హార్ట్అటాక్ వచ్చింది. పాపిష్టిదాన్ని, నన్నేం చేసినా పాపం లేదు. నేను చావాలి, చస్తేనే గాని మమ్మీ ఆత్మకి శాంతి ఉండదు. మీద తలని గోడకేసి కొట్టుకోసాగింది. మీద ఏమిటిది? ఏమిటి పని? ప్రభాకర్ చప్పున వచ్చి మీదని పట్టుకుని యువతలకి లాగాడు. నీకు తెలీదు ప్రభాకర్, వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. నేనే చచ్చిపోవాలి. మీద మీద ప్లీజ్, నువ్వు పిచ్చిదానిలా చేస్తున్నావు. ప్రభాకర్ బలవంతంగా పెనుగులాడుతున్న మీదని చేతులు కదలకుండా దగ్గరికి తీసుకుని తన చేతుల్లో బంధించాడు. ప్రభాకర్ వదలండి, నన్ను చావనియండి. నా బాధ మీకు అర్థం కాదు. నాకు అంతా తెలుసు. మమ్మీ హార్ట్అటాక్తో పోయారు. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు మీద. నా మాట విను. ఈ రోజుల్లో ఎంతమందికో ఇది వస్తుంది. ప్రభాకర్ మీదకి దుఃఖం పెద్ద ఉప్పెనలా వచ్చేసింది. సుకుమారమైన లత పెనుగాలికి కంపిస్తున్నట్టుగా ఆమె శరీరం ఏడుపుతో కదిలించిపోసాగింది. ప్రభాకర్ చేతుల మీద తల వంచి రోధించసాగింది. ప్రభాకర్కి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తున్నాయి. మీదని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. మీద బీ బ్రేవ్ ప్లీజ్ బ్రతిమలాడాడు. నా ధైర్యం అంతా పోయింది ప్రభాకర్. మమ్మీని చూస్తానని, మాట్లాడతానని గుంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. నీ సంజాయిషీలు నాకు అవసరం లేదు పో అన్నట్టు వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకోనివి జరుగుతాయి. మనం ఏం చేయాలి మీద? నిమిత్త మాత్రం అనుకోవాలి అంతే. ప్రభాకర్ స్వరం బుజ్జగిస్తున్నట్టుగా ఉంది. నేను చాలా బాధ పెట్టాను. మీద హఠాత్తుగా తలెత్తింది. తన షర్ట్ని గుండెలకు దగ్గరగా గట్టిగా పట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేసి భద్రకాళిలా చూస్తూ ప్రభాకర్ నేను మమ్మీని చూడాలి. నన్ను బొంబాయి తీసుకువెళ్ళు. ఇప్పుడే నేను వెళ్ళాలి. డాడీని చూడాలి. ఓ గాడ్! నుదురును కొట్టుకుంటూ డాడీ ఎలా తట్టుకుంటారో. డాడీ ఒడిలో తలదాచుకుని మమ్మీని నేను చంపలేదు డాడీ అని చెప్పాలి. నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి ప్రభాకర్. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. దుఃఖంతో ఉంది ఆవేశం. ఆవేశంలోంచి ఆక్రోశన, ఆక్రోశంలో నుంచి ఆదృత, ఆదృతలోంచి మళ్ళీ ఆపుకోలేని ఏడుపు పెద్ద పెద్ద కరటాలుగా వచ్చి ముంచేస్తున్నాయి. ప్రభాకర్ మేధవైపు నిమిరాడు. నేను తీసుకువెళ్తానని చెబుతున్నానుగా. ముందు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటూనే నేనేమైనా చేయగలను. మీద ముఖం నిండా పెట్టిన చెమటని ధారలుగా వచ్చేస్తున్న కన్నీటిని తుడుస్తూ చిన్నపిల్లని బుజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు. నువ్వు ముందు కింద నుంచిలే, కుర్చీలో కూర్చో. చూడు పెదవులు ఎలా అదిరిపోయాయో. మంచినీళ్ళు తెస్తాను ఉండు. మంచిదానివి కదూ, చెప్పిన మాట వినాలి అంటూనే ప్రభాకర్ లేవదీసి కింద కూర్చుంటానని నేలకు జారుతున్న మీదని రెండు చంకళ్ళ కింద చేతులు వేసి బలవంతంగా లేపి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంటింట్లోకి వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఉరుగుపోయి ఏడుస్తున్న మీదని లేవదీసి మంచినీళ్లు నోటికి పట్టి బలవంతంగా తాగించాడు. రజనీ ఇప్పుడు ఎక్కడున్నాడు? బెంగుళూరు వెళ్ళాడు. ఇంకా చేరి ఉండడు. దోవలోనే ఉంటాడు. వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా?
ఆఫీసులో ఉంది, తనే వెళ్ళగానే చేస్తానని అన్నాడు. ప్రభాకర్, నేను బొంబాయి వెళ్తాను. ప్రభాకర్ ఒక క్షణం ఆలోచించాడు. బొంబాయిలో డాడీ ఉన్న ఇంటి వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా? తెలుసు. ఎక్కడుంది? బెడ్రూమ్లో మంచం మీద దిండు కింద డైరీలో ఉంది. ప్రభాకర్ బెడ్రూమ్కి వచ్చాడు. పక్క మీద ఉన్న దిండుని తీసి డైరీ కోసం వెతికాడు. డైరీ దొరికింది. ప్రభాకర్ డైరీ తెచ్చాడు. ఆ ఇంటాయన పేరేమిటి? హరినారాయణ సి. ప్రభాకర్ చూశాడు. నెంబర్ దొరికింది. మీద ఆ నెంబర్ కింద ఎర్ర పెన్సిల్తో గీత గీసింది. ప్రభాకర్ ఫోన్ చేశాడు. వెంటనే లేపలేదు. కొద్దిసేపటికి ఎవరో తీశారు. సుహాసిని కావాలి అన్నాడు. ఇక్కడ వైదేహి గారు పోయారు, చాలా గొడవగా ఉంది, ఇంకా హడావిడిగా ఉన్నారు అన్నాడు. కాస్త సుహాసిని పిలవండి, వైదేహి గారి అమ్మాయి మాట్లాడుతుందట. అలాగా, ఆగండి కాస్త. 5 నిమిషాలకి సుహాసిని ఫోన్ దగ్గరికి వచ్చింది. మీద అప్పటికే ఫోన్ దగ్గరికి వచ్చింది. హలో, సుహాసిని పలికింది. అక్క, మీద మాట పిగిలి రాలేదు. మీద టెలిగ్రామ్ అందిందా? ఇది నిజమేనా అక్క? నేను నమ్మలేకపోతున్నాను. ఉదయం నొప్పి అంది, హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి స్పృహ లేదు. పెద్ద డాక్టర్ వచ్చేసరికి అంతా అయిపోయింది. డాడీ ఎక్కడా? ఏడుస్తూ అడిగింది. హాస్పిటల్లో ఉన్నారు, డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు. నేను వెళ్ళాలి, ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి. నేను వస్తానక్క, బయలుదేరుతున్నాను. డాడీకి చెప్పు. వద్దు వద్దు, డాడీ ప్లేన్ మాట్లాడుతున్నారు, మేము వచ్చేస్తాము. రజనీని పిలు. తను ఊర్లో లేడు. ఊర్లో లేడా? నీ దగ్గర అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ప్రభాకర్. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. ప్రభాకర్ ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. ప్రభాకర్, నువ్వు మీదని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. రవికి ఫోన్ చేయమని చెప్పు. నేను చేస్తే కలవలేదు. మీద వస్తానంటుంది, రావద్దు. మేమే వస్తాం అక్కడికి. అదిగో నన్ను పిలుస్తున్నారు, వెళుతున్నాను. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మీద కుంగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. ఏడుపు తెరలు తెరలుగా ఉధృతమైన వానలా వచ్చేస్తుంది. ప్రభాకర్ దగ్గరికి వచ్చాడు. మీద, ప్లీజ్ ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. అతని కంఠం ఎలాగో అయింది. మీద హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని పొట్టకి తల ఆనించి ఏడుస్తూ చెప్పింది. ప్రభాకర్, నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తుంది. ఏమిటోగా ఉంది. మమ్మీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాలి అనిపిస్తుంది. డాడీ అని అరవాలి అనిపిస్తుంది. నాకు తెలుసు మీద, నాకు అర్థమవుతుంది. నిన్ను నువ్వు కుదుటపరుచుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదు అని మనసు నిబ్బరం పరుచుకోవడానికి ప్రయత్నం చేయి. మీద తలని మురుతూ చెప్పాడు. పైకి చెబుతున్నాడే గాని లోపల అతనికి చాలా ఆందోళనగా ఉంది. మీద చూస్తే ఒట్టి మనిషి కూడా కాదు. రజనీ చూస్తే ఊళ్ళో లేడు. తను ఇంక ధైర్యం చెప్పినా, భర్త చెప్పినా ఓదార్పు రాదు కదా. అతని ఆ క్షణంలో మీదని చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఈ గాయం మీద జీవితంలో ఎప్పటికీ మానదు. భర్త కాదు, స్వయంగా దేవుడే దిగివచ్చిన మీదకి ఓదార్పు లేదేమో అనిపిస్తోంది. ఇన్నాళ్ళు మీద తల్లిదండ్రులని తనతో రాజీ చేసుకోగలరు అనే ధైర్య సాహసాలతో బ్రతికింది. ఇప్పుడు ఆ మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. మీద దుఃఖం, ఆవేదన అతనికి బాగా అర్థమవుతున్నాయి. కానీ అతనేం చేయలేకపోతున్నాడు. ప్రభాకర్ ఆఫీస్ నుంచి నీలగిరి ఫ్యాన్స్ కంపెనీ ఫోన్ నెంబర్ అడిగి అక్కడికి ఫోన్ చేశాడు. రజని ఇంకా అక్కడికి చేరలేదు. ప్రభాకర్ మెసేజ్ ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపైన తర్వాత ప్రభాకర్ పక్కింటి కుర్రాడిని పంపి మేనత్తని రప్పించాడు. రవిచంద్రకి ఫోన్ చేస్తే అతను లేడని, నాగార్జున సాగర్కి వెళ్ళాడని, రేపు వస్తాడని చెప్పారు. మేదని ఓదార్చడం సుందరమ్మకి, ప్రభాకర్కి సాధ్యం కావడం లేదు. అయ్యో, ఒట్టు మనిషి కూడా కాదు, భర్త చూస్తే ఊళ్ళో లేడు, ఏం చేయడం అంటూ ఆవిడ లబలబలాడింది. ప్రభాకర్ వెళ్లి మేదని చూసే డాక్టర్ విజయలక్ష్మిని తీసుకువచ్చాడు. ఆవిడ మీదకి నిద్రపెట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. మేదని మంచం మీద బలవంతంగా నిద్రపుచ్చారు. రాత్రివేళ మధ్య నిద్రలేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తుంది. మళ్ళా నిద్రలోకి జారుతుంది. ప్రభాకర్ మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. మీద లేచినప్పుడల్లా చెయ్యి వేసి తల నిమిరి ధైర్యం చెబుతున్నాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే తుడుస్తున్నాడు. మీద దుఃఖం చూస్తుంటే అతని గుండెలు ద్రవిస్తున్నాయి. మర్నాడు మధ్యాహ్నం అవుతుంది. పొద్దుటే రజనీ ఫోన్ చేశాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నానని చెప్పాడు. ప్రభాకర్ని మీదని వెళ్ళొద్దని చెప్పాడు. ప్రభాకర్ బొంబాయి ఫోన్ చేశాడు. అక్కడ ఎవరూ ఫోన్ తీయలేదు. ప్లేన్ బయలుదేరిందో లేదో తెలియదు. ఇక్కడ ఇంటికి ఫోన్ చేస్తే వరమ్మ కూడా సరిగ్గా చెప్పలేకపోయింది. రాత్రి వస్తారని అనుకుంటున్నాం, మాకింతవరకు కబురేం అందలేదు, ఫోన్ రాలేదు అంది. 2 గంటలు దాటుతుండగా సుహాసిని వచ్చింది. వెంట రవి కూడా ఉన్నాడు. మీద సుహాసిని మాట వినగానే సుడిగాలలా ఎదురు పరిగెత్తికి కౌగిలించుకుంది. ఇద్దరూ ఏడ్చేశారు. మీద ఏడుస్తూనే అంది, అక్క వచ్చావా? ఇన్నిసార్లు ఫోన్ చేసినా అక్కడెవరూ తీయలేదు.
నేను అసలు ఎయిర్పోర్ట్కి వద్దామని అనుకున్నాను. పదా వెళదాం బయలుదేరుతూ అంది. మీద ఆగు, సుహాసిని చెప్పలేక చెప్పింది. నన్ను డాడీ పంపారు. నువ్వు వస్తానన్నావని చెప్పాను. వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టొద్దని చెప్పు అని నన్ను చెప్పమని అన్నారు. ఏమిటి? మీద అవాకైనట్టుగా నిలబడిపోయింది. మీద సుహాసిని దగ్గరికి తీసుకుంది. డాడీ మీద కోపం తెచ్చుకోకమ్మా. ఈ సమయంలో ఆయన మాటను కాదని ప్రవర్తించి ఆయనకు బాధ ఎక్కువ చేయడం భావ్యం కాదు అంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆయనని చూస్తుంటే అసలు ఇది ఎలా తట్టుకుంటారా అని భయంగా ఉంది. మీద సుహాసిని వదిలించుకుని ఒక అడుగు వెనక్కి వేసింది. ఏడుపుతో ఎర్రబడి వాచిపోయిన కళ్ళు పెద్దవి అయినాయి. డాడీ నన్ను రావద్దన్నారా? ఆ గొంతు ఎక్కడో నూతులో నుండి వస్తున్నట్టుగా హీనంగా ఉంది. అవును మీద, వచ్చి నాయనని ఇంకా బాధ పెట్టొద్దని అన్నారా? మళ్ళీ అడిగింది. అవునమ్మా. మీద నోటి మీద చెయ్యి వేసుకుని ఉధృతంగా రాబోయే ఏడుపుకు బలవంతంగా ఆపుకుంది. నరంలో ధైర్యం, శక్తి అంతా బలవంతంగా కూడా తీసుకుంటున్నట్లుగా. అక్క, నేను రాను. డాడీని బాధ పెట్టను. మీరు చెప్పండి బావగారు. ఆయనను నేను కాస్త కూడా బాధ పెట్టాను. డాడీ ఇష్టం ఎలా ఉంటే అలాగే జరగనియండి అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తింది. మీద తలుపులు మూసుకోబోతుంటే ప్రభాకర్ చటుక్కున వెళ్లి కాలు గుమ్మం లోపల పెట్టి తలుపు వేయనీయకుండా బలంగా తలుపు మీద చెయ్యి వేసి ఆపు చేశాడు. నన్ను వదిలేయండి, కాసేపు ఒంటరిగా వదిలేయండి అరిచింది మీద. ప్రభాకర్ ఆ అరుపును లక్ష్య పెట్టలేదు. తలుపులు వేయనీయలేదు. మీద అతన్ని బలంగా తోసింది. చేత్తో కొట్టింది, రక్కింది. ప్రభాకర్ మౌనంగా భరించాడే గాని తలుపు వదలలేదు. మీద ఒక్కసారిగా ఏడవసాగింది. ప్రభాకర్ మీదను చేయి పట్టుకుని తీసుకువెళ్లి మంచం మీద కూర్చోబెట్టి తన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. సుహాసిని, రవిచంద్ర వెళ్లిపోయారు. 1 గంట అతి కష్టం మీద గడిచింది. దిండిలో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడుస్తున్న మీద ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచింది. ప్రభాకర్ ప్రశ్నార్థకంగా చూశాడు. నేను డాడీని చూడడానికి వెళ్తున్నాను. నేనుండలేను. ఆయన నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే, చంపినా ఆనందమే అంటూ వీధి గుమ్మం వైపు పరుగు తీసింది. ప్రభాకర్ వెన్నంటే వచ్చాడు. సుందరమ్మ గారు అడ్డు రావడంతో తను ఆగాల్సి వచ్చింది. అయ్యో అయ్యో, వెళ్ళిపోతుందిరా సుందరమ్మ కేకలు పెట్టింది. అతను ఆవిడని పక్కకు నెట్టి వెన్నంటే వెళ్ళాడు. మీద వీధిన వెళుతున్న ఆటోని ఆటో అని కేకపెట్టి పిలిచింది. ఆటో దగ్గరికి వచ్చి ఆగింది. ప్రభాకర్ అప్పటికే దగ్గరికి వచ్చాడు. మీద జబ్బ మీద గట్టిగా పట్టుకొని, మీద నా మాట విను అన్నాడు. వినను, విననగాక వినను, నన్నెవరూ ఆపలేరు అంటూ ఆటో ఎక్కి కూర్చుంది. డాక్టర్ బాలసుందరం గారింటికి పోని అంది. ప్రభాకర్ కూడా ఆటో కమ్మి పట్టుకుని లోపలికి ఎక్కబోయాడు. మీరు రావద్దు అంది. మీద తర్కానికి ఇది సమయం కాదు. అతను జబర్దస్తిగా లోపల కూర్చున్నాడు. ఆటో అతను ఇద్దరిని చిత్రంగా చూస్తూ ఆటో స్టార్ట్ చేశాడు. ఆటో డాక్టర్ గారింటి ముందు ఆగింది. ఇంటి ఆవరణ నిండా జనం కిటకిటలాడుతున్నారు. పోలీస్ జీప్ ఆగి ఉంది. పోలీసులు ఉన్నారు. ఇంటిలో బయట ఇసుక వేస్తే రానంత జనం. మీద ప్రభాకర్ ఆటో దిగారు. ఎవరో అంటున్నారు, అయ్యయ్యో, డాక్టర్ గారు ఇంత పని చేశారేమిటి? ఏం చేస్తాడు పాపం, భార్య లేకుండా బ్రతకలేనని అనుకుని ఉంటారు. ఆ సంగతి ఉత్తరం రాసి పెట్టారట. ఉత్తరం రాశారా? ఏమని? ఇంకో వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. నా ఈ ఆత్మహత్యకు ఎవరూ కారకులు కారు. నా భార్య మరణం నేను తట్టుకోలేక ఈ పని చేస్తున్నాను అని. అయ్యయ్యో పాపం, కూతురు ఎవరినో ప్రేమించానని ఇంట్లోంచి వెళ్ళిపోయిందటగా ఎవరో అన్నారు. అవునట, నేను విన్నాను. ఏమిటో పిల్లలు రాక్షసుల్లా తయారవుతున్నారు. ఇంకో ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చి ఆదృతగా అడిగారు, డాక్టర్ గారికి ఏమైందండి? మీకు తెలియదా? ఆయన షూట్ చేసుకుని చచ్చిపోయారు. అయ్యయ్యో, నాకు తెలియదే. వైదేహి గారు పోయారని తెలిసి చూడడానికి వచ్చాను. ఇదేం చిత్రం? అలాంటి పని ఎందుకు చేశారు? ఎంతమందికో ప్రాణదానం చేశారు ఆయన. మీద ప్రభాకర్ చేయి గట్టిగా పట్టుకుంది. అందుకే ఈ పోలీసులు అన్నారెవరో. ఆయన భార్యతో పాటు తనని కలిపి ఇద్దరిని ఒకేసారి దహనం చేయమని ఉత్తరంలో రాశారట. హరిభగవంతుడా! దూరంగా సుహాసిని, రవిచంద్ర, భానుమతి ఆంటీ, వరమ్మ, నౌకర్లు అందరూ ఏడుస్తున్నారు. మీద ప్రభాకర్తో అంది, ప్రభాకర్, నేను లోపలికి వెళ్ళలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారా? నా కళ్ళు తిరుగుతున్నాయి, ఆందోళనగా ఉంది అంది. ప్రభాకర్ చుట్టూ చూశాడు. అక్కడెక్కడా ఖాళీ ఆటో గాని టాక్సీ గాని లేదు. మీద తెలిసిన వారి దృష్టిలో పడడం అతనికి ఇష్టం లేదు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. మీద చెయ్యి పట్టుకుని గబగబా పక్కింటి గేటు తెరిచి ఆ ఇంటి ఆవరణలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరూ లేరు. మేదని తీసుకువెళ్ళి వరండా మెట్ల మీద కూర్చోబెట్టాడు. నాకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి అంది మీద.
ఇలా నా ఒడిలో తలపెట్టుకో ఒక నిమిషం. అతను మేధని పట్టి వంచి ఒడిలోకి తీసుకున్నాడు. మేధ మౌనంగా ఉండిపోయింది. ప్రభాకర్కి కంగారుగా ఉంది. మేధా మేధా పిలిచాడు. నీరసంగా అంది. ప్రభాకర్ మేధ తల మీద చెయ్యి వేశాడు. చాలాసేపు అయింది. మేధ లేచి కూర్చుంది. పక్కింట్లో నుంచి సవాలు తీసుకువెళ్లారు. జనం చాలామంది వెళ్తున్నారు. కారులు కదిలి వెళ్తున్నాయి. పనివాళ్లు గొల్లున ఏడవడం వినిపిస్తుంది. మేధ గాజు కళ్లతో శూన్యంలోనికి చూస్తూ ఉంది. పక్కింట్లో కాసేపటికి పూర్తిగా నిశ్శబ్దం అలపుకుంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఎదురుగా సూర్యాస్తమం అవుతుంది. మేధ ఇంటికి వెళదామా అడిగాడు ప్రభాకర్. ఇంటికా? ఏ ఇంటికి? మీ ఇంటికి. మేధ మళ్ళా మౌనంగా ఉండిపోయింది. ఇంటికి వెళదాం పదా. ప్రభాకర్ వెళ్ళి ఆటోని పిలుచుకుని వచ్చాడు. మేధ తిరస్కరించలేదు, ఏడవలేదు, రానని పెరుగులాడలేదు. ప్రభాకర్ చేయి పట్టి ఆటోలో కూర్చోబెడితే కూర్చుంది. ఆ చూపుల్లో కడలేదు, పాలిపోయి ఉంది. ఎక్కడో శూన్యంలోకి చూస్తూ స్వప్న రాతిలా ఉంది. ప్రభాకర్ భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని కూర్చున్నాడు. ఆటో ఇంటికి వచ్చింది. సుందరమ్మ గారు ఎదురొచ్చింది. మేధని ఇంట్లోకి తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. మంచినీళ్ళు కావాలా అమ్మా అంది సుందరమ్మ గారు. మేధ మాట్లాడలేదు. ఈ పిల్లకి ఏమైందిరా అంది. ఉష్ ఏమీ అనకు అన్నాడు ప్రభాకర్. వాకిట్లో కారు ఆగిన శబ్దం అయింది. ప్రభాకర్ చూశాడు. రజనీ కారులో నుంచి దిగి వస్తున్నాడు. రజనీ లోపలికి వచ్చాడు. మేధకి ఎదురుగా వచ్చి భుజాల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. మేధ అతని వైపు చూసింది. మేధ అన్నాడు అతను. మేధ కళ్ళల్లోకి ప్రాణం లాంటిది వచ్చింది. అతని వైపు చూస్తున్న కళ్ళు క్రమంగా ఆ వ్యక్తి రజనీ అని గుర్తుపట్టాయి. ఒక్కసారిగా అతన్ని పట్టుకుని బావురుమంది. అమ్మయ్యా, ఏడవని, ఏడిస్తేనే నయం, అలా పాషాణంలా కూర్చునే కంటే అన్నాడు ప్రభాకర్. రోజులు గడిచాయి. మేధ ఇప్పుడిప్పుడే దుఃఖం కాస్త నిగ్రహించుకోగలుగుతుంది. ప్రభాకర్ 2 పూటలా వచ్చి మేధ అన్నం తిందా, తాగిందా, రాత్రి నిద్రపోయిందా అని అడిగి వెళుతూనే ఉన్నాడు. సుహాసిని, రవిచంద్ర 2 వారాల పాటు ఇక్కడే రజని ఇంట్లోనే ఉండిపోయారు. సుహాసిని తల్లిలా మేధని అక్కును చేర్చుకుని ఓదార్చింది. మేధ తల్లిదండ్రి విషయం ఎవరు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. మేధ తండ్రి పోయిన 4వ రోజున సాయంత్రం వేళ కుర్చీలో తల గోడకి ఆనించి కూర్చుని ఉంది. కళ్ళు శూన్యంలోకి చూస్తూ ఉన్నాయి. రజని దగ్గరికి వచ్చాడు. మేధ అని పిలిచాడు. మేధ పలకలేదు. అతని పిలుపు వినిపించని దానిలా అటే చూస్తుంది. రజని వంగి మీద కూర్చున్న కుర్చీ 2 చేతుల మీద చేతులు ఆనించాడు. మేధ పిలిచాడు. మేధ పలకలేదు. అతను మేధ గడ్డం పట్టుకుని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వస్తుందా అన్నాడు. మేధ లేదు అన్నట్లు తల తిప్పింది. నిజం చెప్పు, నీ ఈ బాధకి నేనేగా కారణం? కాదు అన్నట్టు తల తిప్పింది. మరి నేనే అంది. నువ్వా? రజనీ వైపు చూసిన మేధ వెంటనే అతను గుండెల్లో తలదాచుకుని ఏడవసాగింది. మేధ, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను. నాకు ఇంట్లో నుంచి పారిపోవాలి అనిపిస్తుంది. మేధ చేతులు భయంగా అతని నడుం చుట్టూ బిగిశాయి. అలా అనకు అంది. ప్రభాకర్ దగ్గర కూర్చున్నప్పుడు, మేధ, నువ్వు బాధపడుతుంటే రజనీ దానికి కారణం తనేనని వ్యధపడుతున్నాడు. నువ్వు అతని కోసమైనా గుండె ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. ఆ పూట నుంచి మేధ తన దుఃఖం రజనీ కంటపడకుండా నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ బాధ తనది, తనకి తప్ప ఇది ఎవ్వరికీ తెలియకూడదు, కనిపించకూడదు. చివరికి రజనీ అయినా సరే అనుకుంది. ఆ రోజు నుంచి మేధ తన కన్నీళ్లు ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడసాగింది. మామూలుగానే ఉన్నట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంది. స్నానానికి బాత్రూంకి వెళ్ళినప్పుడో, ఇంట్లో ఎవరూ లేని సమయంలోనో, రాత్రివేళ రజనీ గాఢ నిద్రలో ఉన్నప్పుడో తల్లిదండ్రులను తలుచుకుని కరువు తీరా ఏడ్చేది. తండ్రి పోయిన 15వ రోజున లాయర్ గారు మేధ దగ్గరికి వచ్చారు. ఆయన ఒక కవరు ఇచ్చారు. మేధ తీసుకుని తెరిచి చూసింది. అది వీలునామా. అందులో బాలసుందరం గారు తన పేరిట ఉన్న యావదాస్తిని కూతురి పేరిట రాశారు. మేధ కాగితాలు లాయర్ గారికి ఇచ్చేసింది. లాయర్ గారు, ఈ ఆస్తితో నాకేం పని లేదండి. నాకు కావలసినది నా తల్లిదండ్రుల ప్రేమ. అది నాకు దక్కకుండా చేశారు. కిట్టి బొమ్మ తప్ప నాకేమీ అవసరం లేదు. ఆ ఆస్తి అంతా ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చేసే ఏర్పాటు చేయండి, నేను సంతకాలు చేస్తాను అంది. లాయర్ గారు, సుహాసిని, రవిచంద్ర ఎవరు ఎంత చెప్పినా మేధ వినలేదు. ఆ డబ్బు తాకే అర్హత నాకు లేదు అంది. వారు అంత చెప్పినా మేధ మనసు మార్చుకోలేదు. ఒకరోజు మేధ కూర్చుని మేజోళ్ళల్లుతుంది. రజని ఆఫీసులో ఉన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ తనే వెళ్ళి తీసింది. హలో అంది. అమ్మా మేధ,
అవతల నుంచి ఆప్యాయంగా వినిపించింది. పరి అంకుల్, ఎక్కడి నుంచి? ఏమైపోయారు ఇన్నాళ్ళు? బందీ అయిపోయాను తల్లి. ఎక్కడా? మంచానికి. ఏమైంది? నువ్వురా, చూద్దు గాని. నేను ఈరోజే వచ్చాను. నీతో ఎన్నో మాట్లాడాలి. నేను రాను. మీరు నన్ను వెలివేసినట్టుగా ఒక్కసారి కూడా చూడ్డానికి రాలేదు. నన్ను చూసిన తర్వాత నువ్వు అనదలుచుకున్నవన్నీ అనమ్మా. నువ్వురా. ఓహో, మీ మీద నాకు కోపంగా ఉంది. నేను రాను. రాకపోతే అన్యాయంగా అంకుల్ మీద అపోహపడిందా అనివే అవుతావు సుమా. నీ ఇష్టం. మేధ వెళ్ళింది. ఆయనను చూసి ఆశ్చర్యపోయింది. ఆయన ఎడమవైపు శరీరం అంతా పక్షవాతానికి గురైంది. కాలు చెయ్యి కదలడం లేదు. ఆసరా లేకుండా కూర్చోలేడు. అంత లావుగా ఉండే ఆయన సన్నగా అయిపోయారు. మీ ఆంటీని ఉష్ణగుండాల్లో స్నానానికలుగని తీసుకుని వెళ్ళినానా? అలాగే మా పిన్ని కొడుకుని చూద్దామని అలహాబాద్ వెళ్ళాము. అక్కడ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 5 నెలలు నోటి నుంచి మాటే రాలేదు. యువాని మందు తిన్నాను. కాస్త ఇప్పుడు నయం. అక్కడ ఏ ముహూర్తంలో ఇంట్లో అడుగు పెట్టానో గాని మళ్ళా లేచి నడవలేకపోయాను. డాడీకి టెలిగ్రామ్ ఇచ్చాను. మీ ఆంటీ చేత ఉత్తరాలు రాయించాను. ఒక్కదానికి సమాధానం లేదు. ఎవ్వరూ నా అజాపజా కనుక్కోవడాలని బాధపడ్డాను. తీరా 15 రోజుల కిందట భానుమతి ఆంటీ అక్కడ వాళ్ళ తమ్ముడు కొడుకు ఉంటే చూడ్డానికి వచ్చింది. మార్కెట్లో ఆంటీని చూసి గుర్తుపట్టి మా దగ్గరికి వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని, మమ్మీ డాడీ పోయారని చెప్తుంటే నమ్మలేకపోయాను. ఇన్నాళ్ళు నేను చాలా దురదృష్టవంతుణ్ణి అనుకుంటే నాకు మించిన బాధలు మీకు వచ్చాయి అనిపించింది. అమ్మా మీద, నా జీవితంలో ఏనాడు బంధువుల ఇంటిలో అరగంట కూడా ఉండడానికి ఇష్టపడని వాడిని ఏకంగా ఇన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. ఈ జబ్బు కంటే ఆ బాధ ఇంకా నన్ను నరకం పెట్టింది అంటూ వాపోయారాయన. చాలా మంది డబ్బు లేకపోవడం, సరదాలు తీరలేదని, జీవితంలో ఉన్నదానికంటే ఇంకేదో దొరకలేదని ఏడుస్తుంటారు. అసలు బాధ మనిషికి అన్నిటికంటే అనారోగ్యమమ్మా. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎవరు చెప్పారో మహానుభావులు. మీద పెళ్లి ప్రస్తావన వచ్చింది. మీద జరిగిందంతా చెప్పింది. మీ నాన్నకి నీ మీద ప్రేమ ఎక్కువే తల్లి. కానీ రాజీ పడడానికి అహం అడ్డు వచ్చి ఉంటుంది. నీకో విషయం చెప్పనా? మీ నాన్న ఇల్లరికం అల్లుడు, తెలుసు కదా. ఒకసారి మీ తాతయ్య ఇది నా ఇల్లు అని అన్నాడు. అంతే. వీడింట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళా ఇల్లు కట్టుకునే వరకు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేదు. అంత పట్టుదల. అసలు చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల్ని స్వతంత్రాలుగా పెండేటట్లు పెంచాలని అంటారే గాని నిజంగా స్వతంత్రమైన నిర్ణయాలు చేస్తే భరించలేరమ్మా. అది వారి బలహీనత అన్నాడు. మీదకి ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంటే మనసు హాయిగా అనిపించింది. కరువు తీరా ఆయనతో తల్లిదండ్రుల గురించి వారి విషయాలు మాట్లాడింది. మనసు తేలికపడేట్లయింది. ప్రభాకర్ స్కూల్ ఓపెన్ చేశాడు. పిల్లలు బాగానే చేరారు. మేధను వచ్చి ప్రారంభోత్సవం చేయమని పట్టుపట్టాడు. మేధ, రజని వెళ్లారు. సుహాసిని, రవిచంద్ర కూడా వచ్చారు. మేధ రిబ్బన్ కట్ చేసింది. మర్నాడు ప్రభాకర్ పేపర్ తీసుకువచ్చి చూపించాడు. అందులో ఓ మూలగా మేధ రిబ్బన్ కత్తిరిస్తున్న ఫోటో ఉంది. మొత్తానికి పేపర్లో వేయించారన్నమాట. ఆ మాటని నిలబెట్టుకున్నారు సుమా. పత్రికా వాళ్ళకి ఫోటో వేయడానికి ఎంత డబ్బు ఇచ్చారేమిటి అంది. చిచి, డబ్బు ఇవ్వలేదు. ఆ రిపోర్టర్ నాకు తెలిసిన అతను. అతనికి ఒకసారి నేను దేనికో సాయం చేశాను. ఫోటో బాగా వచ్చింది కదూ, నేను ఫ్రేమ్ కట్టించి స్కూల్లో పెట్టిస్తాను అన్నాడు. మీ వరుస చూస్తుంటే నా కోసమే స్కూల్ తెరిచారని ఎవరైనా అనుకోగలరు. జాగ్రత్త అంది. స్కూల్ ప్రారంభించిన తర్వాత మీద ఆశించినట్టే సుమతి కాస్త ఈ లోకంలో పడి పిల్లల పట్ల ఉత్సాహం చూపించసాగింది. ప్రభాకర్కి ఎంతో సంతోషంగా అనిపించింది. మేధతో మీరు ఈ ఆలోచన చెప్పి సుమతి జీవితానికి ఒక మార్పు చూపించారు. నాకు కూడా నిశ్చింతగా ఉంది అన్నాడు. ఇది నాకు మంచి కాలక్షేపమే అమ్మాయి అంది సుందరమ్మ గారు. ఆ చిన్న స్కూలు అంతమందికి ఆసరా, ఆనందం కలిగిస్తున్నందుకు మేధకి కూడా సంతోషంగా అనిపించింది. రజని మెడ్రాస్ వెళ్లాల్సిన పని వచ్చింది. మేధకి డెలివరీ రోజులు దగ్గరికి వచ్చాయి. డాక్టర్ 14వ తేదీ తర్వాత అంది. రజని, నేను వెళ్ళనా వద్దా అంటూ సందేహంలో పడ్డాడు. నిక్షేపంగా వెళ్ళిరా. ఈ రోజు 3వ తేదీయే కదా అంది క్యాలెండర్ చూస్తూ. ఇంకా చాలా టైం ఉందిలే అంది. ఏమో, సుహాసిని, రవిచంద్ర కూడా ఊర్లో లేరు, తిరుపతి వెళ్లారు అన్నాడు. వాళ్ళుంటే కాస్త ధైర్యంగా ఉండేది. వాళ్ళు గురువారం వస్తారుగా, ఏం భయపడకు. నువ్వు రానిదే హాస్పిటల్కి వెళ్ళనులే అంది. రజని ఊరు వెళ్ళాడు. తోడు ఉండడానికి సుందరమ్మ గారు వచ్చింది. ఆవిడకి ఒంట్లో బాగాలేదు. బాగా జ్వరంగా ఉంది. మేధ ఆవిడికి మందులు ఇచ్చింది. మర్నాడు ఒక రాత్రి వేళ మేధకి నడుంలో నొప్పి మొదలైంది. సుందరమ్మ గారిని లేపింది. కొద్దిసేపటికి కడుపులో నొప్పి అనిపించింది. వెంటనే ఆ నొప్పి రాసాగింది. ఇదేమిటి, నొప్పులు కాదు కదా. సుందరమ్మ గారు ఎందుకైనా మంచిదని వెళ్లి ప్రభాకర్ని లేపి తీసుకువచ్చింది. అతను టాక్సీ తీసుకొచ్చాడు.
సుందరమ్మ గారు లేస్తుంటే ఒళ్ళు తూలుతుంది. ఇది చూసిన మీద మీరు పడుకోండి, నేను డాక్టర్ గారికి చూపించుకుని వచ్చేస్తాను అంది. మీద నర్సింగ్ హోంలో చేరిన గంటకే డాక్టర్ ఆపరేషన్ చేయాలి అన్నారు. నొప్పులు వస్తున్నాయి, ప్రసవం కష్టం అంది. ప్రభాకర్ ఏం చేయాలో తోచలేదు. లేడీ డాక్టర్ అతన్ని చేతనే సంతకం పెట్టించుకుంది. మీదకి ఇంజెక్షన్ ఇచ్చారు. కళ్ళు మూతలు పడ్డాయి. మీదకి అప్పుడే మెలకు వస్తుంది. మీద ఎవరో పిలుస్తున్నారు. మత్తుగా అనిపిస్తున్న కళ్ళని భారంగా తెరిచి చూసింది. ఎదురుగా ప్రభాకర్ నిలబడి ఉన్నాడు. మెలకు వచ్చిందా? ఇదిగో నీ కూతురు అన్నాడు చేతుల్లో ఎత్తుకున్న పసికందును చూపిస్తూ. చిన్నారి ఆ శరీరాన్ని చూస్తుంటే మీద మనసు పులకరించినట్టు అయింది. తూర్పున తెల్లవారునట్లు ఉంది. వెలుగు రేఖలు కిటికీలోంచి గదిలోకి వస్తున్నాయి. పుట్టబోయే పాపని మొట్టమొదట రజని ఎత్తుకుని తనకు చూపించాలని ఎంత కలలో కన్నది. ప్రభాకర్ చూపించాడు. రజని అయితే ఎంత బాగుండేది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది అన్న పరి అంకుల్ మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రభాకర్ ఆ పసికందని మీద పక్కన పడుకోబెట్టాడు. మీదకి ఆ చెన్నారి శరీరం ఈ సృష్టిలోకెల్లా అపురూపమైనదిగా అనిపించింది. మౌన పోరాటం 8వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.